హాయ్, ఈరోజు కాకరకాయ కారం పొడి చేద్దామండి. చేదు లేకుండా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి చూడండి ఒకసారి. 1/2 కేజీ కాకరకాయలు తెప్పించానండి. పొడుగ్గా కట్ చేశాను చూడండి. ఎందుకంటే మీ ఇష్టం, మీకు రౌండ్ కట్ చేసుకున్నా పర్లేదు, కొద్దిగా మందం కట్ చేసుకున్నా పర్లేదు, కానీ కొద్దిగా ఇట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటుందండి. ఇది ఒక 1 అవర్ ఇంకా ఆరబెట్టాలండి. ఆరబెడితే మంచిగా ఆయిల్ కూడా తక్కువ లాగుద్ది, ఫ్రై కూడా మంచిగా అవుతుంది. చూడండి ఎంత నీట్గా కట్ చేసినా, సన్నగా. ఎంత సన్న కట్ చేస్తే అంత బాగా వస్తుందండి. ఇప్పుడు కాకరకాయ ఎలా చేయాలనో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ బౌల్ పెట్టానండి. 1/2 కేజీ ఆయిల్ వేసాను, 250 గ్రామ్స్. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, మనం 1 అవర్ పక్కకు పెట్టాం కదా, మంచిగా ఆరుతుంది కదా, గట్టిగా చేదు ఏది ఉండదు. ఇప్పుడు కాకరకాయ వేస్తున్నాం చూడండి. 1 స్పూన్ జీలకర్ర వేసిన, తర్వాత ఏమంటే కాకరకాయ వేసిన. ఇది మనం 5 నిమిషాలకు ఒకసారన్నా సిమ్లో చేసేసి కలపాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈక్వల్గా అన్ని కాయలు ఒకే రేంజ్లో ఉడకాలంటే 2 మినిట్స్కి ఒకసారన్నా కలుపుతుండాలి. అప్పుడైతేనే కాకరకాయ మంచిగా మగ్గుద్దండి. కాకరకాయకు మూత కూడా పెట్టొద్దండి. మూత పెడితే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది కదా వాటి మీదకి. ఎప్పుడైనా మనం ఫ్రై చేసే దీని మీద మూత పెట్టొద్దు. చూడండి, కొద్దిగా 50% మగ్గింది. ఇంకా కొద్దిగా మగ్గితే పర్వాలేదండి, ఇక అయినట్టే. ఇప్పుడు దీంట్లోకి కారం పొడి చేద్దామండి. అసలైన కారం పొడి ఇందులోనే. ఇప్పుడు కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఒక వెల్లిగడ్డ, కరివేపాకు, 1 స్పూను జీలకర్ర. అసలైన టేస్ట్ ఇదే కదండి. ఇప్పుడు కారం పట్టాను చూడండి. కాకరకాయ స్పెషలే ఈ కారం పొడి అండి. మనం ఏం వేసినా అంత టేస్ట్ రాదు. ఇట్లా కారం మిక్సింగ్ చేస్తే ఆ టేస్టే వేరుంటుందండి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది, చేదు ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కాకరకాయ 90% ఉడికింది చూడండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకుండా పర్లేదండి, ఎందుకంటే మనం ఎట్లా కారంలో వెల్లిగడ్డ వేసాం కదా, అది ఆటోమేటిక్గా ఆ స్మెల్ వస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ వేసినానండి. మీరు కారం ఎక్కువ తింటా అంటే ఇంకొక 1/2 స్పూన్ 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది చూడండి. అంతా మగ్గినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మాడు వాసన వచ్చేస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది కారం పొడి. ఇంకొద్దిగా కారం పడుతుందండి. 1/2 కేజీ కదా, మనం 1 స్పూన్ వేసినాము, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేద్దాం. చూడండి మగ్గింది. ఇది దాదాపు 6 మంత్స్ అయినా ఖచ్చితంగా ఉంటుందండి కారం పొడి. జర్నీలకు బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.